భారత్ పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న కశ్మీర్ వివాదం మరోసారి అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. పహల్గామ్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్తో కశ్మీర్ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. అసలు భారత్ పాక్ మధ్య కశ్మీర్ వివాదం ఏంటి? కశ్మీర్ కోసం పాకిస్తాన్ ఎందుకు కుయుక్తులు పన్నుతోంది? ఈ వివాదం యుద్ధాలకు ఎందుకు దారితీస్తోంది? భారత్ పాకిస్తాన్ల మధ్య కాశ్మీర్ వివాదం దశాబ్దాలుగా రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంది. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలిచే జమ్మూ కాశ్మీర్ నిత్యం వివాదాల్లో కొనసాగుతూనే ఉంది. హిమాలయ పర్వత సానువుల్లో 2,22,000 కిలోమీటర్ల వైశాల్యమున్న అత్యంత అందమైన ప్రాంతమది. 1947లో బ్రిటిష్ భారతదేశ విభజనతో కాశ్మీర్ సమస్య ప్రారంభమైంది. ఈ విభజన హిందూ బహుళ భారతదేశం, ముస్లిం బహుళ పాకిస్తాన్ గా 2 దేశాలను సృష్టించింది. విభజన సమయంలో ముస్లింల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన పాకిస్తాన్ హిందువులు మెజారిటీగా ఉండే రాజ్యమైన ఇండియాతో కాకుండా కాశ్మీర్ ను తమ భూభాగంగా ఉండేలా ప్రయత్నించి భంగపడింది. బ్రిటిష్ వాళ్లు స్వాతంత్రమిచ్చి వెళ్తూ కాశ్మీర్ కు ఏ దేశంలోనైనా కలిసే అవకాశముందని ప్రకటించారు. కాశ్మీర్ తొలుత స్వతంత్ర రాజ్యంగా ఉండాలని ఆ ప్రాంత హిందూ పాలకుడు మహారాజా హరిసింగ్ భావించారు. కానీ 1947 అక్టోబర్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన తెగల దళాలు కాశ్మీర్ పై దాడి చేశాయి. దీంతో హరిసింగ్ భారత్ సహాయం కోరారు. కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేయడానికి అంగీకరించారు. ఇది భారత పాకిస్తాన్ మధ్య మొదటి యుద్ధానికి దారితీసింది. కశ్మీర్ కోసం 1947-48లో ఇండో పాకిస్తాన్ యుద్ధం ప్రారంభమైంది. 1949లో కరాచీ ఒప్పందం ద్వారా ఐక్యరాజ్యసమితి సంధి కుదిర్చింది. ఉపసంఘం సభ్యుల పర్యవేక్షణలో కాల్పుల విరమణ రేఖను ఏర్పాటు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో హింసను తాత్కాలికంగా ముగించింది. సరిహద్దు నియంత్రణల మధ్య ఘర్షణ 1965లో పూర్తి స్థాయి యుద్ధంగా మారే వరకు ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. 1971లో భారతదేశం, పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ కోసం మరొక చిన్న యుద్ధం చేశాయి. భారత దళాలు ఆ ప్రాంతం స్వాతంత్ర్యం పొందడానికి సహాయం చేశాయి. ఫలితంగా ప్రస్తుత బంగ్లాదేశ్ స్థాపన జరిగింది. నిజానికి 1971 యుద్ధం పాకిస్తాన్ కు ఒక గుణపాఠమే అని చెప్పాలి. కరాచీ పోర్టు వరకు మన నావికా దళం వెళ్లిపోయింది. వారం పాటు కరాచీ ఓడరేవు తగలబడుతూనే ఉంది. ఆ దెబ్బకు పాకిస్తాన్ దిగివచ్చింది. 1972 నాటి సిమ్లా ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త శకానికి నాంది పలికింది. అప్పుడే ఎల్ఓసి అంటే నియంత్రణ రేఖను నిర్దేశించారు. ఆ తాత్కాలిక సైనిక నియంత్రణ రేఖ కాశ్మీర్ ను 2 పరిపాలనా ప్రాంతాలుగా విభజించింది. అయితే 1974లో అణ్వాయుధాల పరిచయంతో ఆ వివాదం కొత్త కోణాన్ని సంతరించుకుంది. ఆ ఏడాది భారతదేశం తన మొదటి అణ్వాయుధాన్ని పరీక్షించింది. 2 దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ అదే మైలురాయిని చేరుకునేలా అణ్వాయుధ పోటీని ప్రారంభించింది. 1980ల చివరి దశలో కాశ్మీర్ లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడం ప్రారంభించింది పాకిస్తాన్. ఎల్ఓసికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటిస్తూనే 1999లో పాకిస్తాన్ సైనికులు ఆ రేఖను దాటి వచ్చారు. దానితో కార్గిల్ యుద్ధం జరిగింది. పైగా పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోకుండా కార్గిల్ యుద్ధాన్ని స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణించుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది. చివరకు అవమాన భారంతో పాకిస్తాన్ కార్గిల్ నుంచి వైదొలిగింది. కార్గిల్ నుంచి తన సైనికులను, వారు మద్దతిస్తున్న మిలిటెంట్లను ఉపసంహరించుకుంది. మొత్తానికి కాశ్మీర్ వివాదం భారత్ పాకిస్తాన్ మధ్య 4 ప్రధాన యుద్ధాలకు దారితీసింది. వీటి ద్వారా పలు కీలక పరిణామాలు జరిగాయి. 1947-48 మధ్య మొదటి యుద్ధం, పాకిస్తాన్ ఆధ్వర్యంలోని తెగల దళాలు కాశ్మీర్ పై దాడి చేయడంతో మొదటి యుద్ధం జరిగింది. భారత్ సైన్యం సహాయంతో కాశ్మీర్ లో ఎక్కువ భాగం భారత్ నియంత్రణలోకి వచ్చింది. కానీ ఒక భాగం పాకిస్తాన్ వశమైంది. దీనినే పాక్ ఆక్రమిత కాశ్మీర్ POKగా పిలుస్తాం. 1965 యుద్ధం పాకిస్తాన్ ఆపరేషన్ గిబ్రాల్టర్ ద్వారా కాశ్మీర్ లో తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. భారత్ దీన్ని ఎదుర్కొని యుద్ధం సంధి ఒప్పందంతో ముగించింది. కానీ కాశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదు. ఇక 1999 కార్గిల్ యుద్ధం. పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు కార్గిల్లోని భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చారు.
భారత్ ఆపరేషన్ విజయ్ ద్వారా ఈ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. 2016 ఉరి దాడి, 2019 పుల్వామా దాడి తర్వాత భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడులు చేసింది. మొత్తానికి ఈ రకంగా కాశ్మీర్ వివాదం చుట్టూ భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ దుశ్చర్యలను ప్రతిసారి భారత ప్రభుత్వము, సైన్యము తిప్పికొట్టడం, మళ్లీ కథ మొదటికి రావడం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి మరోసారి భారీ ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో మరోసారి కాశ్మీర్ అంశం హాట్ టాపిక్ గా మారింది.